దసరా సెలవులు ముగియడంతోనైతే ప్రజలందరూ కూడా పల్లెల నుంచి పట్టణాలకు వస్తున్నారు. సో హైదరాబాద్లో అయితే ట్రాఫిక్ భారీగా పెరిగింది. ఇదే అదునుగా మన ఆటో వాళ్ళు అలాగే క్యాబ్ వాళ్ళు కూడా ఇష్టానుసారంగా ఛార్జీలు వసూలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ప్రయాణికులు ఏమంటున్నారు, అప్డేట్స్ ఏంటి? హైదరాబాద్ కూడా చేరుకుంటున్నారు. అయితే నిన్న రాత్రి నుంచి కూడా ఊళ్ళో నుంచి కూడా ఇప్పుడు నగర బాట కూడా పట్టారు. అయితే ఇప్పటికే బస్సులతో పాటు కొన్ని ప్రైవేట్ క్యాబ్స్ కావచ్చు, అంతేకాకుండా కొన్ని వాహనాల్లో ప్రత్యేకంగా కూడా హైదరాబాద్ చేరుకుంటున్నారు. ఎందుకంటే ఈరోజు స్కూల్స్ రీఓపెన్ కావచ్చు, అంతేకాకుండా నేపథ్యంలో తెల్లవారుజాము నుంచి కూడా పూర్తిగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కావచ్చు, ఎంజీబీఎస్, జేబీఎస్ పూర్తిగా రద్దీ వాతావరణం కూడా నెలకొంది. అయితే అక్కడి నుంచి కూడా త్వరగా ఇంటికి చేరుకోవాలంటే క్యాబ్స్తో పాటు ఆటోలను కూడా బుక్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో ఎక్కువగా రద్దీ ఉన్న నేపథ్యంలో చూస్తే మాత్రము క్యాబ్ డ్రైవర్లు మాత్రం అధికంగా వసూలు ఛార్జీలు చేస్తున్నారు. అంతేకాకుండా ఆటోకు సంబంధించిన వారు కూడా అధికంగా డబ్బులు వసూలు చేస్తున్నారు. దీంతో ప్రయాణికులంతా కూడా కొంత అసహనం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే తాము యొక్క ఊరికి వెళ్ళి వచ్చేసరికల్లా ఒక్కసారిగా రద్దీ ఉండడంతో ఇలా అధికంగా డబ్బులు వసూలు చేయడం సరైన పద్ధతి కాదని చెప్పి కూడా ప్రయాణికులు ఆపోతున్నారు. ఎందుకంటే వరుసగా 4-5 రోజులు సెలవు కావడము, అందరూ కూడా పిల్లలకు కూడా స్కూల్ సెలవు రావడంతో కూడా దసరా పండుగకి అందరూ కూడా ఊర్లోకి వెళ్ళారు. ఊళ్ళో పండుగను జరుపుకొని తిరిగి నిన్న రాత్రి నుంచి కూడా బయలుదేరి ఇటు నగరానికి కూడా వస్తున్న పరిస్థితి చూస్తున్నాము. అయితే ఈ నేపథ్యంలో చూస్తే మాత్రము ఇది అదనుగా చేసుకున్న క్యాబ్ డ్రైవర్లు, అంతేకాకుండా దీనికి సంబంధించిన ఆటోలు అందరూ కూడా యొక్క డబ్బులు దండుకుంటున్నారు అనేది మాత్రం ప్రధానంగా మనకు సిచ్యువేషన్ చూసి అర్థమవుతుంది. మరోవైపు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో మాత్రము ఇటు ఏపీ నుంచి పూర్తిగా అన్ని రైల్స్ కూడా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ చేరుకుంటున్న నేపథ్యంలో అక్కడ మాత్రము రద్దీ వాతావరణం ఉంది. రద్దీ వాతావరణం నేపథ్యంలోనే అక్కడ ఛార్జీలు మాత్రం అధికంగా వసూలు చేస్తున్నారు. మొత్తానికి చూస్తే నగరంలో ఎక్కడ చూసిన ట్రాఫిక్ సమస్యను ఏర్పడింది. ఎందుకంటే ఈరోజు సోమవారం కావడం, అంతా స్కూల్కి వెళ్ళడం, ఉద్యోగాలకు వెళ్తున్న నేపథ్యంలో రోడ్లపైన పూర్తిగా అధికంగా ట్రాఫిక్ జామ్ అయింది. ట్రాఫిక్ జామ్ అయిన నేపథ్యంలో దీనికి సంబంధించి ఇటు ట్రాఫిక్ పోలీసులు కావాల్సిన ప్రత్యేక మార్గాలను కూడా ఎంచుకోవాలని చెప్పి కూడా ప్రధానంగా ఇటు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్గా చూస్తే దసరా పండుగకు మాత్రము దీనికి సంబంధించి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు కూడా పడుతున్నారు. మరోవైపు పతంగ్ టోల్ గేట్ వద్ద మాత్రము పూర్తిగా ఈ యొక్క ట్రాఫిక్ జామ్ సమస్య కూడా ఉంది. ఎందుకంటే పతంగ్ గేట్ వద్ద చాలా బార్లో తీరింది ట్రాఫిక్ జామ్. ఎందుకంటే ఊళ్ళో నుంచి కూడా హైదరాబాద్కు వస్తున్న నేపథ్యంలో అక్కడ మాత్రం పెద్ద ఎత్తున ట్రాఫిక్ సమస్య మాత్రం వాటిల్లింది.